హలో గైస్, అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఏంటి హెచ్హెచ్ మ్యూజియం అని టమ్నైల్ పెట్టి ఇంట్లో వీడియో ఓపెన్ చేశానని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏం జరిగిందంటే హెచ్హెచ్ మ్యూజియం దగ్గర ఆ రోజు ఎందుకు చాలా సెక్యూరిటీ ఉందండి. సో నేను వీడియో తీసి ఓపెన్ చేస్తుంటే పోలీసులు తేలినేది అనమాట. అంటే వీడియో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్దామని కెమెరా బయటకు తీస్తే వాళ్ళు తీయనీలేదు. సర్లే మళ్ళీ చెప్పుకుందాంలే అని ఇప్పుడు చెప్తున్నా ఇంట్రడక్షన్. ఇంకా ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇంకా నేను లోపలికి వెళ్ళి వీడియో తీద్దామని కెమెరాకి అమౌంట్ అంతా కట్టిన తర్వాత వాళ్ళు వీడియో తీయలేదు, ఓన్లీ ఫొటోస్ అన్నారు. అందుకే ఈ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఎంతవరకు కుదిరితే అంత వీడియో తీశాను. అంటే బయట ఉన్నదంతా వీడియో తీశాను. ఇంకా లోపల ఉన్న వాళ్ళవి ఎక్విప్మెంట్స్, ప్రాపర్టీస్ అంటే అసెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ అసెట్స్ అన్నిటిని ఫోటో తీసి పెట్టానండి. ఇంకా కొన్ని వాటిని ఫోటో తీయని లేదనమాట. అవి చాలా ఇంపార్టెంట్. అవి దాంట్లో వచ్చేసి డిన్నర్ సెట్ ఉంది, అలాగే గోల్డ్ క్యారేజ్ అంటే మనం టిఫిన్ బాక్స్ కట్టుకెళ్తాం కదా, అలాంటి టిఫిన్ బాక్స్ గోల్డ్తో చేయించుకున్నారనమాట ఈ నిజాం నవాబులు. వాళ్ళు వాడిన అనమాట ఈరోజు మనం వీడియోలో చూసే అసెట్స్ అన్నీ. అవన్నీ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ కమాన్ వచ్చేసి పురాణా పుల్ కమాన్ అని పిలుస్తారండి. పురాణా పూల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఓల్డ్ సిటీ అంటున్నాం, అప్పట్లో వాళ్ళు పురాణా పూల్ అని అనేవాళ్ళు. ఇదే హెచ్హెచ్ నిజాం మ్యూజియం కి ఎంట్రన్స్. యాక్చువల్గా చూసుకుంటే ఈ హెచ్హెచ్ నిజాం మ్యూజియం ఏంటంటే మొట్టమొదటి నిజాం నవాబుల ఇల్లు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇంటిని ప్రస్తుతం ముకరంజా హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కింద మార్చేశారు. అందులో మిగిలిన ఒక పార్ట్ని మాత్రం ఇలా మ్యూజియంగా పెట్టారు. ఆ మ్యూజియంగా ఉన్న కింద ఏరియాని కూడా స్కూల్ అంటే కాలేజ్కి వాడుతున్నారండి. అది అంతా ఉంది స్టోరీ, లోపల వెళ్ళిన తర్వాత చెప్తాను. ప్రస్తుతం అయితే ఎంట్రన్స్లో ఇంత మొత్తం చాలా బాగుంది. సో ఇదంతా వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్లే. వాళ్ళ ప్యాలెస్లన్నీ అలాగే స్కూళ్ళకి కాలేజీలకి పెట్టేసి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ నిజాం నవాబ్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళే ఈ స్కూళ్ళు అండ్ కాలేజీలు ఎయిడెడ్ కింద మెయింటైన్ చేస్తున్నారండి. అంటే గవర్నమెంట్కి స్వాధీనం చేయకుండా ఎయిడెడ్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ అని అంటాం కదా మనము, ఆ టైప్లో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇవి నిజాం నవాబులు వాడిన డ్రెస్సింగ్ టేబుల్స్ అనమాట. ఇది నిజాం నవాబుల ఎంబ్లమ్ అండి. ఇప్పుడైతే మీకు ఈ నిజాం నవాబులకు వచ్చిన క్యాస్కెట్స్, గిఫ్ట్ క్యాస్కెట్స్ని చూపిస్తా. అంటే వీళ్ళకి గిఫ్ట్ల కింద చాలా క్యాస్కెట్సే ఇచ్చినారు అనమాట. చాలామంది రాజులు ఇచ్చినారు, అవన్నీ చూపిస్తాను చూడండి. ఈ క్యాస్కెట్స్లో మనకు గోల్డ్, సిల్వర్, ఆల్మోస్ట్ సిల్వరే ఎక్కువ ఉన్నాయి, అక్కడక్కడ గోల్డ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనం చూస్తున్న మినియేచర్ ఆర్ట్స్ అన్నీ ఈ హైదరాబాద్లో ఉన్న మాన్యుమెంట్స్దే అండి. ఇదిగో ఈ చార్మినార్ కానీ ఇది కానీ వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఈ మాన్యుమెంట్స్ అన్నిటిని గోల్డ్తో తయారు చేయించి గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట వీళ్ళకి. ఇవన్నీ నిజాం నవాబులు వాడిన చేతి కర్రలు. 5 కర్రలు ఉన్నాయి. ఈ 5 కర్రల్లో ఒక దానిపైన డైమండ్స్ ఉన్నాయి. అయితే నన్ను క్లోజ్గా ఫోటో తీయనీలేదు అనుకోండి వాళ్ళు. ఇంకొకటి ఇక్కడ సెకండ్ కర్ర కనిపిస్తుంది కదా, దాంట్లో నిజాం నవాబు చిన్న ఫోటో, ఒరిజినల్ ఫోటో ఉంది చూడండి. అది ఇదిగో ఇదే ఆ నిజాం నవాబు ఒరిజినల్ ఫోటో. నిజాం నవాబుల వంశపారపర్యంగా వస్తున్న కత్తి. ఇక ఇది నిజాం నవాబులు వాడిన గన్, రైఫిల్ గన్ అండి, లాంగ్ రైఫిల్. ఇక్కడ చూడండి ఇవన్నీ నిజాం నవాబుల కాలంలో చెల్లుబాటు అయిన స్టాంప్స్, స్టాంప్ పేపర్స్, లెటర్స్, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. అండ్ ఇది మన బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇంకా బహ్మనీ కాయిన్స్, ఆదిల్ షా కాయిన్స్, మదర్సా కాయిన్స్, ఇంకా అబ్దుల్ కుతుబ్ షా కాయిన్స్, కుతుబ్ షాహీ కాయిన్స్. సో ఆ ఎరాకి సంబంధించినవి. ఇంకా ఇవి వాళ్ళు వాడిన టేబుల్స్, పేపర్ వెయిట్స్ ఇవన్నీ చూడండి. సో ఇవన్నీ అదే అండి, ఉస్మానియా. ఇవి మెయిన్ ఈ నిజాం నవాబులకు సంబంధించిన కాయిన్స్ అనమాట. ఇంక ఇవి స్టాంప్ పేపర్స్, అంటే మనకు ఏదైనా ల్యాండ్ డీలింగ్స్ జరిగినప్పుడు వాడతాం కదా, ఆ స్టాంప్ పేపర్స్. వాళ్ళు వాడిన పాటరీస్. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళు వాడిన జగ్గులు, కూజాలు, అంటే వాటర్ తాగడానికి దానికి వాడతారు కదా అవి. ఇవన్నీ కప్స్ అండి, ఇవన్నీ రాయల్ కప్స్ అనమాట. చూడండి అన్ని టీ సెట్స్ ఎట్లున్నాయో, మొత్తం టీ సెట్స్, టీ కప్సే. ఇది ఫోటో ఉందో పాప ఎక్సలెంట్, అసలు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఎవరు గీసారో కానీ ఆర్ట్, అదిగో
లోపల నుంచి మళ్ళీ సేమ్ ఫోటోనే మళ్ళీ కళ్ళలో కూడా మినియేచర్. అప్పట్లోనే ఈ నిజాం నవాబులకి ఏనుగు అంబారీలు గిఫ్ట్గా ఇచ్చారు, అది బ్రాస్తో చేసినవి. అండ్ అలాగే కారు కూడా. సో ఇక్కడ మనం చూస్తున్న ఇవన్నీ నిజాం నవాబుల రాజముద్రికలు అండి. ప్రస్తుతం మనకు రాజముద్రికలుగా సీళ్లు వాడతారు కదా, ఆ టైప్ అనమాట. మనకు చౌమహల్ ప్యాలెస్లో కూడా లిఫ్ట్ కనిపించలేదు, కానీ ఇక ఇక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ కనిపిస్తుంది. చూస్తున్నారా, నిజాం నవాబులు అప్పటికే లిఫ్ట్ వేయించినారండి. వాళ్ళు ఫస్ట్ ఇక్కడి నుంచినే హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న దర్బార్ హాల్ని అక్కడికి తీసుకుని పోయి కట్టుకుని అక్కడ కొంతమంది మెయిన్ ఉంటారు కదా, అంటే రిటైర్డ్ అయిన రాజులు రాణులు అట్లాంటివన్నీ ఆ ప్లేస్లో పెట్టారనమాట. ఇదే నిజాం నవాబుల రాజసింహాసనం. బా ఎంత బాగుందండి, బంగారుతో చేసిన సింహాసనం. సింహాసనం అన్నదానికి సింహాలు కూడా ఉన్నాయి. ఆర్నమెంట్ వచ్చేసి మామూలుగా ఈ మసీదుల్లో చేసేవాళ్ళు మౌలా సాబులు అంటారు కదా, వాళ్ళు వాడే ఆర్నమెంట్. దీనికి కూడా వాళ్ళు డైమండ్స్ పొదిగి చేయించారు చూడండి. మళ్ళీ ఒకవేళ రాజులే వేసుకునేటోళ్ళేమో నాకు తెలీదు. ఓకే, ఇది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అజబ్జా, ఆయన వేసుకునేటోడంట. ఇక్కడ కోహినూర్ డైమండ్ నమూనా అని పెట్టారు. యాక్చువల్గా అయితే కోహినూర్ డైమండ్ లేదనుకోండి, అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ కోహినూర్ డైమండ్ నమూనా ఇక్కడ ఎందుకు పెట్టారంటే, ఈ నిజాం నవాబులు ఆ కోహినూర్ డైమండ్ని పేపర్ వెయిట్గా వాడేవాళ్ళంట. అది చూసి ఆ కోహినూర్ డైమండ్ బ్రిటిష్ వాళ్ళకి నచ్చి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము, వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళకే ఇడిచి పెడతాము అని ఒక డీల్ చేసుకొని కోహినూర్ డైమండ్ వాళ్ళు ఇప్పించుకొని వెళ్ళారంట. ఇక్కడ మనం చూస్తున్న ఈ సెక్షన్లో అంతా గోల్డ్ అసెట్సే ఉంటాయండి, నిజాం నవాబుకి సంబంధించినవి. ఇక్కడ మనం చూస్తున్న ఈ కూజ కూడా గోల్డ్దే, పీకాక్ కూజ, పైన సింహం ఉంటుంది. ఇంకా వెనకాల చూస్తే మీకు ఒక చిన్న టైం పీస్ లాంటిది కనిపిస్తుంది కదా, అది కూడా గోల్డ్దే. ఇక్కడ అన్ని గోల్డ్ అసెట్సే ఉంటాయి, వాటిని తీయనీలేదన్నమాట నన్ను వీడియో. మనం చూస్తున్నది ఏదో షాపింగ్ కబోర్డ్స్ అనుకుంటే మన పొరపాటు అండి. ఇది ఏంటంటే అతిపెద్ద నిజాం నవాబుల వార్డ్రోబ్ అనమాట. వార్డ్రోబ్ అంటే ఏం వార్డ్రోబ్ అనుకుంటున్నారు? బట్టల వార్డ్రోబ్. ఇక్కడ పైన అంతా ఫ్యాబ్రిక్స్ పెడతారు, కింద అంతా కుట్టిన బట్టలు పెడతారు. ఇప్పుడు నిజాం నవాబుకి ఏ పూటలో ఏ డ్రెస్ వేసుకోవాలనిపిస్తే ఆ పూటకు ముందుగానే వర్తమానం పంపిస్తారంట. ఇక్కడ టైలర్లు ఉంటారంట, 10 మంది టైలర్లు కూర్చొని వితిన్ హాఫ్ అన్ అవర్లో నిజాం నవాబు కోరిన డ్రెస్ని అయితే వాళ్ళు స్టిచ్ చేసి వార్డ్రోబ్లో పెట్టేసేవాళ్ళంట. అలాగే ఇక్కడ కొన్ని లక్షల బట్టలు ఈ వార్డ్రోబ్లో స్టిచ్ చేసి ఆ టైలర్లు పెట్టేసి ఉండేవంట. ఒకవైపు లేడీస్వి, ఒకవైపు జెంట్స్వి. ఆ తర్వాత ఏమైందంటే రాజులు ఈ బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టి ఆ బట్టలన్నీ ఎత్తుకుపోయారు, కొన్ని బట్టలని కాల్చేశారు. కొంతమంది ఈ ఉంటారు కదా తిరుగుబాటుదారులు, వాళ్ళు ఇక్కడున్న బట్టల్ని వాళ్ళు కూడా ఎత్తుకుపోయారండి. ఈ వార్డ్రోబ్లో చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో షూస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో ఆ పాగాలు అంటారు కదా, తల పాగాలు, పగిడీలు, అవి ఉన్నాయి. ఇంకా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అంటే రా ఫ్యాబ్రిక్స్, ఇంకా కుట్టని ఫ్యాబ్రిక్స్ తెచ్చి పెట్టుకున్నారు అప్పట్లోనే. అమ్మో, ఇక్కడ మనం చూస్తున్న ఈ పెయింటింగ్ వచ్చేసి డైమండ్స్తో వేసిన పెయింటింగ్ అండి. అప్పట్లోనే ఈ నిజాం నవాబులు డైమండ్స్ వేయించారు. అయితే దీని స్పెషాలిటీ డైమండ్స్ ఒకటే కాదు, ఈ పెయింటింగ్ మనం ఎటు పోతే అటు మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది. చూడండి, నేను అక్కడి నుంచి ఇక్కడికి కదులుతున్నా, ఇక్కడి నుంచి అక్కడికి కదులుతున్నా, మనల్ని చూస్తున్నట్టు ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇదిగా చెప్పానుగా మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, దీన్ని కాలేజ్ లెక్క వాడుతున్నారు అండి అని. చూడండి, ఇక్కడ సెంటర్ నెంబర్ కూడా పెట్టారు. ఇక్కడ ఇందాక మనం చూసిన రూమ్స్ అన్నీ కూడా అవే కాలేజ్ కింద వాడిన రూమ్సే. ఇక్కడ ఎవరితో సమాధి ఉంది. ఇంకా ఆ పాత్రలు వచ్చేసి వీళ్ళు వంట వండుకోవడానికి వాడిన పాత్రలు అప్పట్లో.
ఇంకా అంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బై బై, సీ యూ అండ్ సాయోనారా.